లగచర్లకు అక్కడ జరిగిన ఘటన మీద నిజ నిర్ధారణ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 18వ తారీఖు నాడు అక్కడికి నిజ నిర్ధారణ టీము బయలుదేరి వెళితే అడ్డగించారు. అక్కడికి వెళ్ళనీయలేదు. మీకు ఏం భయము అని అడుగుతా ఉన్నాం. అక్కడి మహిళలు మేము చూసాం. ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మీకేమనిపిస్తుందో కానీ ఈ ప్రభుత్వాలకు చెబుతా ఉన్నాం, పోలీసులు అపవాదు తీసుకొస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీకు తెలుసో లేదో ఆ వీడియోలను చూడండి. మహిళ ఎంత బాధపడితే తప్ప చీర పైకెత్తి ఆమె తొడలకు పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలు చూపటానికి వెనక్కి పోలేదు. ఆమె చాలా ధైర్యంగా చూపెడుతుంది. నీ పోలీసులు మహిళలను ఎక్కడ తాకారు, ఎంత సున్నితమైన ప్రాంతాలు తాకారో అవి ఒక్కసారి చూడండి. పోలీసులను నియంత్రించండి అని మేము మొట్టమొదలే చెప్పాం. మా సీనియర్ నాయకులు ఒక సలహా ఇచ్చాడు, మీరు పోలీసుల చేతిలోకి జారిపోకండి, జారిపోకుండా చూసుకోండి. నిజంగా పోలీసుల చేతులకే జారిపోయింది. నిజ నిర్ధారణ చేయటానికి లగచర్లకు వెళ్తుంటే ఆపేశాం. సెప్టెంబర్ 5 నాడు తెలంగాణలో మావోయిస్టులను కరికెగూడెం మండలం రఘునాథపాలెం దగ్గర 6గురిని ఎన్కౌంటర్ చేస్తే నిజ నిర్ధారణ చేయడానికి పౌరాకుల సంఘం వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని ఆపిచ్చేసి పంపించావు. మేమేమడుగుతున్నామంటే, ఇదేనా మీ ప్రజాపాలన అని? హక్కులను నిలబెడతానని మీరు మాకు మాట ఇచ్చారు కదా. పౌర హక్కులను నిలబెడతామన్నారు, పౌర ప్రజాస్వామిక హక్కులకు గ్యారంటీ ఇస్తానన్నాను, ఇదంతా అన్నారు కదా మీరు. ఇది ప్రజాపాలన అవుతుందా? ఇది రాక్షస పాలన, ఇది పోలీసు రాజ్యం. మీరేమనుకుంటున్నారు? కానీ ఇప్పటికే సెజ్ల పేరు మీద మీ దృష్టిలో ఉండే ఉంటుంది. వేలాది ఎకరాలు సేకరించారు. ఫార్మా సిటీని నిర్మాణం చేయటం కోసమే చేశారు. ఇక్కడ కూడా మీరు ఈ సేకరణ చేయటం అనేది అట్లా పెట్టేసి నిరర్థకంగా పెట్టడానికేనా? మీ రియల్ ఎస్టేట్ చేసుకోవటానికేనా? ఇది లగచర్ల ఇష్యూ వెనక్కిపోయి దీని వెనుక ఏం ఉద్దేశాలు దాగినాయో వర్ధమాన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్యలో ఉన్న కక్షలు తీర్చుకోవటానిక? మొత్తం వైనం చూస్తే, మేము సేకరించిన వివరాల ప్రకారంగా వైనం చూస్తే మీరు చేస్తున్నది ఏంటి అంటే, ఇది లగచర్ల ఇష్యూ కాకుండా మీ రెండు ప్రస్తుత ప్రభుత్వాల మధ్యలో కక్ష తీర్చుకునేటట్టుగా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, కలెక్టర్ స్వయంగా ఎక్కడైతే ప్రకటింపబడిందో అక్కడే చేయాలి కదా. 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా ప్రజాసేకరణ చేయాలి, సంతోషమే. అక్కడ చేయకుండా అక్కడికి ప్రజలు రాలేదు, ఆ సేకరణ జరగలేదు అని రాసేయాలి కదా. అంటే ప్రజలకు ఇష్టం లేదు కదా భూములు ఇవ్వటానికి. మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అనేది ప్రశ్న. 1000 కోట్ల ప్రశ్న అక్కడ రహస్యం అక్కడ దాగి ఉంది. ఆ ప్రాంతం దాటి కలెక్టర్ గారు అంటే అందరికీ గౌరవమే. ఆయన అంత గౌరవనీయమైన మనిషి ప్రజల దగ్గరికి పోవటమేంది, అక్కడికి వెళ్ళటమేంది? రెచ్చగొట్టబడతారు కదా, ఆగ్రహంగా ఉన్నారు కదా. ప్రజలు ఏదైతే తిరుగుబాటు చేశారో అది మేము దాడిగా చూడడం లేదు, గుర్తుపెట్టుకోండి. అది ధర్మ ఆగ్రహం. అంటే నోటికాడిది గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక నిరసనను ఆ అమాయకులు వ్యక్తపరిచిన నిరసనను సాకుగా తీసుకొని రాత్రిపూట ఇళ్ల మీద పడి దాడి చేయటము ఎంత అమానుషము. 1 సంవత్సరంలోనే మీరు ఇంత మూట కట్టుకోవటము, ఇంత అపవాదు మూట కట్టుకోవటము, మీరు 4 సంవత్సరాల తర్వాత ఏమవుతారో సంకేతం తెలుస్తుంది. ఇది నిర్బంధాన్ని ప్రయోగించి, పోలీసులను ప్రయోగించి
ఏ ప్రభుత్వాలైతే పాలన చేశాయో ఆ ప్రభుత్వాలకు ఏం గతి పట్టిందో అదే గతి పడుతుందని పౌర హక్కుల సంఘం మరొక్కసారి మీకు గుర్తు చేస్తుంది. మేము ఆల్రెడీ మా డిమాండ్స్ ముందు పెట్టున్నాం. వెంటనే భూసేకరణ ఆపేయండి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఏ భూసేకరణ బలవంతాన చేయకండి. చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండండి అని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది.